నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. నేను చక్రి. అయితే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నిన్న ప్రధానంగా నిలిచిన వార్తలు, విశేషాలు, హైలైట్స్ ఏంటి, ఏ వార్తలు ట్రెండింగ్లో ఉన్నాయో ఒకసారి చూద్దాం. అయితే నిన్న ప్రధానంగా ముఖ్యంగా ట్రెండింగ్లో ఉన్న వార్త తెలంగాణలో 2025-26 బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. భారీ అంచనాలతోటి ప్రతిపక్షాల విమర్శల మధ్యన బట్టి విక్రమార్క గారు బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. దాదాపుగా 3,04,965 కోట్ల బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఇక శాసన మండలిలో మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు గారు కూడా నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఏ దినపత్రికలో ఏ అంశాలు ప్రధాన అంశాలుగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు పేపర్ చూసుకున్నట్టయితే ప్రగతి బాట సంక్షేమ పూదోట అనే మెయిన్ హెడ్డింగ్ లైన్ తోటి ఈనాడు పేపర్లో మనం చూడొచ్చు. యువత సహా అన్ని వర్గాల మేలే లక్ష్యంగా కేటాయింపులు, సంక్షేమానికి రికార్డు స్థాయిలో 1.04 లక్షల కోట్లు, గ్యారంటీ హామీలకు 56,000 కోట్లు, అభివృద్ధి పనులకు 36,504 కోట్లు, ఇంధనమ్మ ఇల్లు, రైతు భరోసా, విద్యుత్ రైతులకు నిధుల పెంపు, కొత్తగా రాజు యువ వికాసం, ఇందిరాగిరి జల వికాసం, సోలార్ గ్రామం, నగర అభివృద్ధి పథకాలు అనే వార్తను మనం ప్రధానంగా చూడవచ్చు. అయితే బట్టి విక్రమార్క నిన్న ప్రసంగంలో తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మి కట్టబెట్టిన అధికారాన్ని ఎవరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టవు, అధికార పీఠాన్ని హోదాగా భావించకుండా ప్రజల జీవన స్థితిగతులను పెంచే మార్పు తెచ్చే బాధ్యతగానే భావిస్తున్నాం, పౌరులకు నిత్యం జవాబుదారీగా ఉంటున్నామంటూ వారు మాట్లాడిన ప్రసంగంలో మాట్లాడిన వివరాలను అయితే ఇక్కడ ఈనాడు పేపర్లో చూడొచ్చు. అయితే ప్రభుత్వ వైఫల్యానికి నిలువుటతో ప్రజా వ్యతిరేక బడ్జెట్ను వ్యతిరేకిస్తున్నామంటూ కూడా కేటీఆర్ విమర్శిస్తున్న తీరును కూడా ఈనాడు పేపర్లో ఇప్పుడు మనం చూడొచ్చు. ఇక అభివృద్ధి సంక్షేమాలకు పాత్రేసేలా ఉంది బడ్జెట్ అంటూ బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కామెంట్స్ను కూడా మనం చూడొచ్చు. ఇక ప్రధాన అంశంగా నిన్న ఉన్న వార్త ఇంకొకటి, అంతరిక్షం నుంచి అవనికి క్షేమంగా సునీత, 9 నెలల నిరీక్షణ సుఖాంతమైంది. అనుకున్న ప్రకారమే సముద్రంలో దిగిన క్యాప్సూల్ ప్రపంచవ్యాప్తంగా హర్షాతిరేకాలు, వ్యోమగాములందరూ పునరావాసానికి తరలింపు, భూ వాతావరణానికి అలవాటు పడేలా ఏర్పాట్లు. నిజంగా ఇది చాలా హర్షించదగ్గ విషయం. ఒక భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ సునీత విలియమ్స్ రాక కోసం అయితే ప్రార్థన చేయడం జరిగింది. సునీత విలియమ్స్తో పాటు తనతో పాటు ఉన్న వ్యోమగాములు కూడా క్షేమంగా భూభాగానికి చేరడం కూడా అందరూ హర్షించాల్సిన విషయం. ఇంకా నెక్స్ట్ ఇంకొక వార్త చూసుకున్నట్టే, పేదలనే కాదు పెద్దలను తాకి చూడండి అంటూ వారి అక్రమ నిర్మాణాలను కూల్చండి, సంపన్నులకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయా, హైడ్రాను ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్యలు చేసిన అంశం కూడా మనం ఈనాడు మెయిన్ పేపర్లో చూడవచ్చు. ఇక సాక్షిలో ఏమేమి ఉన్నాయి ప్రధాన అంశాలను కూడా ఒకసారి చూద్దాం. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ఈ 3 అంశాలే మా ఎజెండా. 3,04,965 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అనే వార్తను కూడా ఇక్కడ సాక్షిలో మెయిన్లో మనం చూడొచ్చు. ఇక కేటీఆర్ విమర్శలను కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. 6 గ్యారంటీలు గోవిందా గోవిందా, బడ్జెట్లో వాటి ఊసే లేదు, జాబ్ క్యాలెండర్ ప్రస్తావన లేదు, సంక్షేమానికి సమాధి, అభివృద్ధి అడ్రస్ గల్లంతు, కరోనా వైరస్ కంటే కాంగ్రెస్ వైరస్ ప్రమాదం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలను అయితే ఇక్కడ ప్రచురించడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు. ఇక కిషన్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని విస్మరించారు, రాష్ట్ర బడ్జెట్ తీరు దున్నపోతుకు పాలు పితికినట్టుగా ఉంది, అంచనాలు భారీ కేటాయింపులు మాత్రం సారీ ఈ బడ్జెట్ను బీజేపీ ఖండిస్తుంది అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తిన అంశాలను కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారి కూడా మనకు ఒక సామెత, ఒక కథ అయితే ఒక చిన్నపాటి మనకు గుర్తుకొస్తూ ఉంటుంది. ప్రభుత్వం చేతిలో అయితే బడ్జెట్ ప్రవేశపెట్టాలనుకుంటుందో దాన్ని ఒక ఐస్ ముక్కగా మనం భావించినట్లయితే అది ప్రభుత్వం నుంచి, అధికారుల చేతుల నుంచి ప్రజల చేతులకి వరకు చేతులు మారుకుంటూ వచ్చినప్పటికీ నీళ్ళే మిగులుతున్నాయి, అది సక్రమంగా బడ్జెట్ ప్రజల వరకు అనుకున్న విధంగా చేరడం లేదనే విమర్శలు అయితే వస్తున్నాయి ప్రతిపక్షాల నుంచి కూడా. ప్రజలు కూడా కోరుకుంటున్నది ఒకటే, ప్రతి సంక్షేమ పథకం కానీ ఏదైనా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ప్రజల కోసం అది సక్రమంగా ప్రజల వరకు చేరుతుందా అనేది కూడా ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని కూడా
ఇక్కడైతే మనం వార్తను చూడొచ్చు. ఇక ఉస్మానియా ఉధృతం అనేది వార్త కూడా మనం సాక్షి పేపర్లో చూడొచ్చు. నిషేధాజ్ఞలకు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన, రాస్తరోకో అరెస్టులతో అట్టుడికిన యూనివర్సిటీ క్యాంపస్, ప్రభుత్వ దిష్టిబొమ్మ, బడ్జెట్ ప్రతుల దహనాలు, ఎమ్మెల్సీ కోదండరామ్ను కలిసిన విద్యార్థి జేఏసీ నేతలు, సిపిఐ ఎమ్మెల్యే కోనంనేనికి పిహెచ్డి స్కాలర్స్ వినతి పత్రం, నేడు ఓయూ బంద్కు వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు అనే వార్తను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అయితే రాష్ట్రకు చేస్తున్న విద్యార్థుల ఇక్కడ వారి ఫోటోను కూడా మనం సాక్షి పేపర్లో చూడొచ్చు. ఇక చూస్తే ఆంధ్రజ్యోతి పేపర్కి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో కూడా ఇక్కడ బడ్జెట్ ఇక్కడ మెయిన్ హెడ్డింగ్గా ఉంది. హామీలకు గ్యారంటీ, మొత్తం బడ్జెట్ 3,04,965 కోట్లు, ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలకే 1,00,000 కోట్లు అనే హెడ్డింగ్ తోటి మన ఆంధ్రజ్యోతిలో కూడా మనం చూడొచ్చు. అయితే బడ్జెట్ ప్రతులతో సీఎం రేవంత్ రెడ్డి, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క, చిత్రంలో మంత్రులు శ్రీధరబాబు, కోమటిరెడ్డి ఫోటోను కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇక మెయిన్గా ఆంధ్రజ్యోతిలో హైదరాబాద్లో మెక్డొనాల్డ్స్ ఆఫీసు 2,000 మందితో నెలకొల్పేందుకు కంపెనీ సుముఖం, సీఎం రేవంత్ను కలిసిన డొనాల్డ్ ప్రతినిధులు, తెలంగాణ ప్రభుత్వంతో పెట్టుబడుల ఒప్పందం అనే వార్తను కూడా మనం చూడొచ్చు. ఇక వర్గీకరణ ఎవరికి వ్యతిరేకం కాదు, మాదిగలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే యత్నం, ఉద్దండులైన న్యాయవాదులతో కోర్టును మెప్పించాం, న్యాయపరమైన చిక్కులు రాకుండా బిల్లు పెట్టి ఆమోదించాం, రాహుల్ పెట్టుబడుల వల్లే సాధ్యమైంది అంటూ కూడా ఇక్కడ వర్గీకరణ ఎవరికి వ్యతిరేకం కాదంటూ వర్గీకరణకు సంబంధించిన వార్తను కూడా మనం చూడొచ్చు. క్షేమంగా పొడుమికి సునీత విలియమ్స్ చేరుకున్న వార్తను కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఫొటోస్తో సహా. ఇక స్మిత సబర్వాల్కు కారు అద్దె నెలకు 63,000, యూనివర్సిటీ నుంచి 9 నెలల పాటు మొత్తం 56.70 లక్షల చెల్లింపు. అప్పట్లో సీఎంఓ అదనపు కార్యదర్శిగా స్మిత యూనివర్సిటీ నుంచి అద్దె ఎందుకు చెల్లించారు, ఏపీ ఆడిట్లో అభ్యంతరం, తప్పు జరిగితే సర్కారు దృష్టికి అంటూ వీసీ కామెంట్స్ను ఇక్కడ మనం ఆంధ్రజ్యోతిలో స్మిత సబర్వాల్ వార్తను ఒకసారి చూడొచ్చు. ఇక ప్రధానంగా నిన్న హైలైట్గా నిలిచిన వార్త నమస్తే తెలంగాణలో ఒకటి ఉంది. రేవంత్ను తిట్టిండని దళిత రైతు వెంకటయ్యని అరెస్టు చేయడం కూడా అమానుషమైన వార్తకి ఇప్పుడు మనం చూడొచ్చు. ఎందుకంటే తింటున్న అన్నం పల్లెం గుంజేసి రెక్కలిరిచి పోలీసోళ్ళు పట్టుకుపోయినరు, రేవంత్ రెడ్డిని ఏమన్నావట అని బెదిరించిండ్రు, ఎక్కడికి తీసుకుపోతున్నారో చెప్పమంటే చెప్పలేదు, ఆయనకు ఏమైనా జరిగితే రేవంత్ రెడ్డిదే బాధ్యత, దర్శన వెంకటయ్య భార్య లక్ష్మి కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితిని అయితే ఇక్కడ మనం నమస్తే తెలంగాణ పేపర్లో మనం చూడొచ్చు. 77 ఏళ్ల వృద్ధుడిపై సర్కారు దౌర్జన్యం, భూమిని లాక్కోవడంతో మానుకోట రైతు ఆక్రోశం, సీఎంను తిట్టాడంటూ అక్రమంగా కేసు, అరెస్టు. ఏదేమైనా ఆయన తిట్టిండో లేదో తెలియదు, కానీ మొత్తానికి అది అయితే పోలీసుల విచారణలో తెలుస్తుంది. కానీ ఒక రైతుని ఈ విధంగా అన్నం తింటూ ఉండగా ఇలా తీసుకెళ్ళడం అయితే అమానుషం అంటూ చాలామంది కామెంట్స్ పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇదైతే ఎంతవరకు కూడా కరెక్ట్ కాని పరిస్థితి అయితే కనిపిస్తుంది.